మైనంపల్లి హనుమంతరావు గారు ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మహా న్యూస్ని ఎవరు ముట్టుకోవద్దు, ఆయన మీడియా ముసుగులో స్లాటర్ హౌస్ నడుపుకునే ఆ యొక్క మనిషికి ఎవ్వరేమనొద్దు, అవసరమైతే నేను కాపాడుకుంటా. ఆయన ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, చంద్రబాబు నాయుడు గారి తొత్తు అయినా, పచ్చ మీడియా నడిపేటోడైనా మేము మాత్రం ఆయనకు సపోర్ట్ చేస్తాం. ఆయన మీద దాడి చేస్తే మాత్రం పోలీసుల ముందే బాధ్యతగా కొడతాం అనుకుంటూ చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆ ముచ్చట్ని ప్లే చేసుకున్న తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా చూడండి. ఇక మరి ఇలా మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు, మరోసారి హెచ్చరిస్తా ఉన్నారు కేటీఆర్ ను, హరీష్ రావును. మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు. రేపు ఇంకొకసారి మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం మన ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వార్నింగ్. ఇంకొకసారి దేనిపైన దాడి చేసిండ్రు అనుకో బిడ్డ, మీ టీ న్యూస్ మీద, మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీస్ మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు రాష్ట్రం దాకేందుకు మొన్న మైనంపల్లి హనుమంతరావు గారు కొందరు గూండాలతోటి ఆ యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలపైన ఏ విధంగా దాడి చేయించారో మనం అందరం చూసింది. ఆ రోజు ఎవరి గుడ్డలు ఎవరు కూడా దూసి కొట్టిర్రో, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వీళ్ళ కొడుకు అధికారంలో ఉన్నాడు. అలాంటిది ఈయన యొక్క గూండాల్ని బట్టలిప్పి బాజాప్తుగా కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళారు. మళ్ళీ ఇందులో ఏమంటున్నాడు, పోలీసులు ఉండగా మేము కొడతాం. ఆడ పోలీసులు ఉండగా బట్టలు కూడా తీసి కొట్టారు. నేను ముందే చెప్పిన బీఆర్ఎస్ పార్టీతోటి పెట్టుకున్నోళ్ళు ఇప్పటిదాకా బ్రతికి బయటపడ్డోడు ఒక్కడు లేడు. నేను అంటున్నా, ఏదో వాళ్ళకి సపోర్ట్ చేసాడు కాదు. మనం ఇప్పటిదాకా పరిణామాలు చూస్తూనే ఉన్నాం. అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నా, కేంద్రంలో బీజేపీ ఉన్నా, ఆడ నరేంద్ర మోడీ ఉన్నా, పక్క చంద్రబాబు నాయుడు ఉన్నా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారే ఉన్నా, ఇరు రాష్ట్రాల చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా వాళ్ళ రక్తంలో భయం అనేదే ఉండదు. ఉద్యమకారులమని చెప్పుకుంటారు. ఎవరైనా తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసినట్టు చేస్తే వాళ్ళ బట్టలు కూడా తీసి బాజప్తుగా నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకొని వెళ్తారు. ఎక్కడ కూడా వాళ్ళు 1% తగ్గేదే ఉండదు. అధికారం ఎవరిది ఉంది, పోలీసులు మనం మాటింటరా, మనల్ని బొక్కలో దోస్తారా అనే ఆలోచన ఉండదు. ఒకటి దెబ్బన పడాలి, రెండోది హెడ్ షాట్ అయినా కొట్టాలనే ఆలోచన వాళ్ళు వెళ్ళిపోతారు. తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల మీద వార్తలు రాయమంటే తెలంగాణ రాష్ట్రంలో స్లాటర్ హౌస్ నడుపుకొని మీడియా ముసుగులో ఒక బ్రోకరిజం చేసే మహా న్యూస్ ఛానల్ వంశీ చౌదరి గారిని డప్పు సంకనేసి గోసి గొంగడు కట్టి గోచీలు కట్టి నేను బరాబర్ ఆయనను కాపాడుకుంటా అని మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళకు కూడా తగిన చర్యలు తప్పవు. నేను అనడం ముచ్చడేందో కానీ బీఆర్ఎస్ వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళు కూడా నేను చెప్తున్నా, తన్నులు తినకుండా ఒక్కడు రాలా. అలాంటిది మళ్ళీ సవాల్ ఇసిరితే వాళ్ళు సవాల్ని ఏ విధంగా తీసుకుంటారో మీకు తెలియదు. వాళ్ళు కొట్టుడికి మళ్ళీ ఇంకోసారి ప్రెస్ మీట్ ముందు రావాలన్న కూడా భయం అనిపిస్తుంది. మీరు తెలంగాణ రాష్ట్ర మీడియా సోదరులపైన అటాక్ జరిగినప్పుడు జర్నలిస్ట్ శంకర్ను చావు దాకా తీసుకెర్రు, ఎవ్వరు మాట్లాడాల. గిరీష్ ధారమోని ఆయన కూడా చావు దాకా తీసుకుపోయారు, ఎవ్వరు మాట్లాడాల. చిల్క ప్రవీణ్ చావు కొనదాకా పోయి ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు, ఆయన గురించి ఎవరు మాట్లాడాల. ఈరోజు మా ఆర్జీటీవీ రాజకుమార్ని కూడా అరెస్ట్ చేసి 14 రోజులు జైల్లో ఉంచితే ఏ ఒక్కడు మాట్లాడాల. అలాంటిది మీడియా ముసుగులో ఉండి బ్రోకరిజం నడిపే వంశీ చౌదరి గారికి ఈయన బొంకుడు బొంకి డప్పు కొట్టి డోలు వాయిస్తూ ఉన్నాడు. ఈయనకు కూడా తగిన చర్యలు తప్పవు.